శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 205వ భాగము. ఈ విధంగా 4 దిశలలో వెళ్ళే వానరులకు దిశానిర్దేశం చేశాక సుగ్రీవుడు హనుమను మళ్ళీ దగ్గరకు పిలిచి అంటున్నాడు: మారుతాత్మజ, నీవు వానర శ్రేష్ఠుడవు, మహావీరుడవు. నీకు తెలియని ప్రదేశం కానీ, వెళ్ళరాని స్థలం కానీ అవని మండలంలో, అంతరిక్షంలో కూడా లేదు. నీవు భూమిపై, నీటిపై, ఆకాశంలో కూడా సంచరింపగలవాడవు. నీవు వాయువేగంతో ప్రయాణం చేయగలిగినవాడవు. నీ సమయస్ఫూర్తి, నీతిమత్ ప్రవర్తనము, శాస్త్ర విజ్ఞానము అమోఘము. నీవు కార్యసిద్ధి బాగా ఆలోచించు. సుగ్రీవుడు వాయుపుత్రుని పిలిచి ప్రత్యేకంగా సూచనలను చేసినందువలన హనుమ ప్రాధాన్యమును శ్రీరాముడు గ్రహించి ఆయనను దగ్గరకు పిలిచి రామనామాంకితమైన ఉంగరాన్ని సీతాదేవి గుర్తించడానికి వీలుగా ఇచ్చాడు. హనుమ, ఈ ఉంగరాన్ని చూసి మా సీత నిన్ను నా రాయబారిగా గుర్తించి నీతో మాట్లాడుతుంది. నీవు కార్యదీక్ష గలవాడవు, సమర్థుడవు. నీవే కార్యభారాన్ని నిర్వహించాలి అని తెలిపాడు. శ్రీరామ విశ్వాసాన్ని చూరగొన్నందుకు హనుమ అమితంగా ఆనందించాడు. వానరులందరూ మహోత్సాహంతో తమ తమ దిశలలో ప్రయాణాలు ప్రారంభించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.